शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्धूरारुणविग्रहां त्रिणयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरि ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నాడు పరమపావనమైనటువంటి రోజు. కాలము ఏకరీతిగా సాగిపోయినా అంటే ప్రతిరోజు మనకి తేడా ఏం కనపడదు. సూర్యోదయ సూర్యాస్తమయములలో కాలము ఒకే స్వరూపంతో నడుస్తుంది. కానీ ఇవాల్టి రోజుకి ఒక విశిష్టత ఉన్నది. ఇవాల్టి రోజుకు ఉన్నటువంటి పావనమైన విశేషం ఏమి అంటే స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావడం. ఇవాల్టి రోజున హనుమ జయంతి అని పిలుస్తారు. హనుమకి అలా జయంతి ఉంటుందా? అలా పుట్టడం, అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు, స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం. ఎందుకంటే ఆయన చిరంజీవి. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు. ఆయన భవిష్యత్ బ్రహ్మ. రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు. ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు. హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే, హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది. అప్పుడు ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా నిర్వహించగలుగుతారు. సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ దేవత మీ యందు ప్రసన్నుడవుతాడు. అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు. హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు. తన శక్తిని తాను గుర్తిస్తారు. అప్పటి వరకు తనకి ఏమీ తెలియనటువంటి వాళ్లే కూర్చుంటారు. ఆ కూర్చోవడానికి ఉన్నటువంటి పరాకాష్ఠ ఎటువంటిదో తెలుసా అండి హనుమది? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎలా కూర్చుంటారు అంటే ఎక్కడైనా రామకథ చెప్తూ ఉంటే, రామనామము చెప్తూ ఉంటే, రామ భజన చేస్తూ ఉంటే అందరికన్నా ముందు వస్తారట, అందరికన్నా ఆఖరణ వెడతారట. కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తానే రమించిపోతూ అక్కడ కూర్చుంటారు. ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది. హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి 2 తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి. హనుమ యొక్క ఉపాసన, హనుమ యొక్క మంత్రము, హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత. ఆ పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాల్ని చాలా వైభవంగా వర్ణించారు. ఇవాల్టి రోజు అనగా మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ తిథిలో
ఇవాల్టి రోజున దశమి తిథి నాడు పూర్వాభాద్రా నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం. కానీ గమ్మత్తు ఏమిటంటే శాస్త్రంలో ఏమన్నారంటే ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు. ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉత్తరాభాద్రా నక్షత్రం కలవకపోయినా సరే హనుమ జయంతిని మాత్రం చేసేస్తారు. సాధారణంగా ఒక విషయాన్ని పెద్దలు అంటూ ఉంటారు, ఫలానా రోజు అని. కానీ మీకు ఒక సత్యాన్ని నేను ఇవాళ విజ్ఞాపన చేస్తున్నాను. రామాయణంలో ఎక్కడ అసలు వారముల గురించి మాట్లాడలేదు. మీరు కావాలంటే ఎక్కడైనా రామాయణం అంతా సంపూర్ణంగా చదివిన వాళ్ళకి దాని గురించి అవగాహన ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి వారముల యొక్క పేర్ల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అలా మాట్లాడలేదు. కేవలము తిథులు మాట్లాడారు, నక్షత్రములు మాట్లాడారు అంతే. మాసములు చెప్తారు, మాసములో వచ్చేటటువంటి కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్తారు, అందులో తిథి చెప్తారు, ఒక్కొక్కచో నక్షత్రములు ప్రస్తావన చేస్తారు తప్ప అది అసలు ఆదివారం, సోమవారం, మంగళవారం అనేటటువంటి ప్రస్తావన చెయ్యరు. ఎందుకని అంటే బహుశా త్రేతాయుగంలో వారములనేటటువంటిది కాలమును గణన చేయడంలో వినియోగింపబడలేదు. నెల, తిథి, నక్షత్రము అంతవరకే మాట్లాడతారు. అందుకే మీకు రామాయణం మొత్తం మీద ఎక్కడ వాల్మీకి మహర్షి నోటి వెంట ఫలానా రోజు ఫలానా వారము అన్న పేరు మీకు ఏ శ్లోకంలో కనపడదు. హనుమ జయంతికి సంబంధించి కూడా ప్రమాణం ఏం చెప్తారంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఏనాడైతే దశ